నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సార్వత్రిక సమరం సమీపిస్తున్న కొద్దీ దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఆరున్నొక్క శృతిలో స్నేహగీతాలు ఆలపిస్తున్నాయి. మిత్రలాభ వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో విజయభేరి మోగించాలని కలలు కనేస్తున్నాయి. కేంద్రంలో పాగా వేసేందుకు ఒక్కటైన ప్రతిపక్షాలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇండియా కూటమిగా అవతరించాయి. 2024లో మరోసారి అధికారం ఆశిస్తున్న బీజేపీ ఎన్డీఏ పునర్నిర్మాణ క్రతువుకు కొబ్బరికాయ కొట్టింది. వరుసగా మూడోసారి మెజార్టీ మార్కును సొంతం చేసుకోవడం కష్ట సాధ్యం కావచ్చునన్న విశ్లేషణ తరుణంలో ఎన్డీఏకు కొత్త రంగులద్దడానికి కమలదళం సంసిద్ధమైంది. అందుకే 2019 తర్వాత అది తొలిసారి భాగస్వామ్య పక్షాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. మరి ఈ రెండు కూటముల్లో ఎవరు ముందుకు దూసుకెళ్తారు? ఎన్నికల నాటికి ఏ కూటమి బలపడుతుంది? ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? దేశంలో రాజకీయ ముఖ చిత్రంపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలకు 8 నెలల ముందే కూటములు రెడీ అయ్యాయి. బెంగళూరులో విపక్షాలు ఇండియా కూటమిగా అవతరించాయి. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఇండియా, హ్యాట్రిక్ గెలిపే గమ్యమని ఎన్డీఏ ప్రకటించేశాయి. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దేశం అలాగే ఉండాలి, ప్రజాస్వామ్యం శాశ్వతంగా ఉండాలి అన్నది మాజీ ప్రధాని వాజ్పేయి విశిష్ట వ్యాఖ్య. ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలి. ప్రజా సమస్యలపై చట్టసభల్లో అర్థవంతమైన సంవాదాలు సాగాలి. సమిష్టి నిర్ణయాల ప్రాతిపదికన పౌర పాలన జరగాలి. ప్రభుత్వ తప్పొప్పులను ప్రజలకు ఎప్పటికప్పుడు విడమర్చగలిగే బలమైన ప్రతిపక్షం కొరవడిన తరుణంలో అన్ని చోట్ల ఏకపక్ష ధోరణులే రాజ్యం చేస్తున్నాయి. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో చర్చలు తెగ్గోసుకుపోయి అనేక బిల్లులు క్షణాల్లో చట్టరూపం దాలుస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్యతత్వం, సామాజిక న్యాయం వంటి వాటికి ప్రోది చేయాల్సిన పార్టీలు ప్రజలను విభజించి పాలించే దుర్రాజకీయాలకు పాల్పడుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే తాము చేతులు కలిపామంటున్న ప్రతిపక్షాలు, విశ్వసనీయ విపక్షం దేశానికి ఎంత అవసరమో ఇప్పటికైనా గుర్తించాయి. విడివిడిగా ఉంటే నేలకరుచుకుపోతామని, కలివిడిగా నడిస్తేనే మనగలుగుతామని అవి అర్థం చేసుకున్నాయి. అందుకే కాబోలు అధికారం మీద కానీ, ప్రధానమంత్రి పదవి మీద కానీ కాంగ్రెస్కు ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. తమ తపనంతా దేశం కోసమేనని ఆయన పునరుద్ఘాటించారు. కానీ ఆచరణలో కాంగ్రెస్ దానికెంతవరకు కట్టుబడుతుందన్నదే ప్రధాన ప్రశ్న. కూటమిలోని మిగిలిన పార్టీలు ఆ మేరకు రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తాయా అన్నది సందేహాస్పదమే. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డంలో నేతలు తలమునకలైతే ఇండియా కూటమి ప్రవచిత ఆదర్శాలే గంగపాలవుతాయి. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లు ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సీట్ల పంపకానికి తగిన పద్ధతిని కూటమిలోని పార్టీలు నిర్ణయించుకోవాల్సి ఉంది. రాజ్యాంగ ప్రమాణాలకు పూచిక పుల్లపాటి విలువైనా ఇవ్వని రాజకీయ పక్షాలు, అధికార యావలో పుట్టుకొచ్చే అతుకుల బొంత కూటములపై ప్రజల్లో నమ్మకం ఇప్పటికే సన్నగిల్లిపోయింది. ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎజెండాను దేశం ముందు ఉంచుతామని బెంగళూరు భేటీ అనంతరం విపక్షాలు వాగ్దానం చేశాయి. దాంతోపాటే కూటమిలోని అన్ని పార్టీల భాగస్వామ్యంతో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అత్యంత ప్రధానం. అటు ఎన్డీఏ మీటింగ్ కూడా హడావిడిగా జరిగింది. అక్కడ బల ప్రదర్శన, రాజకీయ వ్యూహాలే ప్రధానం కాని మిత్రులకు గౌరవం వెనక సీటుకే పరిమితమనే చర్చ జరుగుతోంది. అసలు విపక్షాలు కూటమి కట్టకపోతే ఎన్డీఏ సమావేశం జరిపేవారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏ కూటమి రాజకీయ లబ్ధి దానికుంది? స్వకార్యమైన ఎంతో కొంత ప్రజల కార్యం కూడా చక్కబెడతారా అనేది చూడాల్సి ఉంది. ఎన్నికల నాటికి ఎవరు ప్రజలకు నమ్మకం కలిగిస్తారనేది ఆసక్తికరమైన అంశం. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా పోరు ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీజేపీ ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదని, ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించేందుకు చేస్తోన్న యుద్ధమని చెప్పారు. ముంబై సమావేశంలో తమ యాక్షన్ ప్లాన్ వెల్లడిస్తామని అన్నారు. लड़ाई किसके बीच में है? ये लड़ाई ऑपोजिशन और बीजेपी के बीच में लड़ाई नहीं है. देश की आवाज को दबाया और कुचला जा रहा है. ये देश की आवाज के लिए लड़ाई है और इसीलिए ये नाम चुना गया, इंडियन नेशनल डेवलपमेंटल इंक्लूसिव अलायंस, मतलब इंडिया. लड़ाई एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है. కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని పార్టీల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, వాటిని పరిష్కరించుకుంటామని ఖర్గే స్పష్టం చేశారు. 11 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలొచ్చాయని చెబుతున్నారని, పేరు గుర్తులేని పార్టీలతో ఎన్డీఏ సమావేశం జరిగిందని సెటైర్లు వేశారు. Now
Modi ji is calling NDA meeting with 30 parties. I don't know where 30 parties are there, whether they are registered parties in Election Commission or whether I have not heard, because I am also in the Parliament, in the Rajya Sabha, here also. I have not heard so many parties in India, and that too 30 parties with NDA. They are also holding meeting. And earlier they never cared even their own alliance. They never used to talk even them. Many people left, but now one by one he is calling and they are meeting, and their party president is also going each state, and in one party several divisions were there. बहुत से टुकड़े टुकड़े हो गए थे. वो पूरे टुकड़ों को जोड़ने का काम मोदी जी अब कर रहे हैं. He is doing it now. విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం చేశాయి ప్రతిపక్షాలు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్గా పేరు పెట్టామని చెప్పారు. ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యతిరేకత ఆధారంగా ఏర్పడే కూటములు ఎప్పటికీ గెలవబోవని, అధికారం కోసం అలాంటి కూటమి కుటుంబ అవినీతిపరమైనప్పుడు దేశం నష్టపోతుందన్నారు. అధికారం కోసం కుటుంబ రాజకీయాల ఆధారంగా కులం, ప్రాంతీయతలను దృష్టిలో పెట్టుకుని ఏర్పడే కూటములు దేశానికి హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు. केरल में लेफ्ट और कांग्रेस एक दूसरे के खून के प्यासे हैं, लेकिन बेंगलुरु में दोनों पार्टियों के नेता हाथ में हाथ डालकर मुस्कुरा रहे हैं. लोग देख रहे हैं कि बंगाल में लेफ्ट और कांग्रेस के नेताओं पर, उनके कार्यकर्ताओं पर टीएमसी हमले कर रही है, लेकिन इनके नेता टीएमसी के खिलाफ कुछ भी बोलने से बच रहे हैं. इसलिए देश के लोग कह रहे हैं कि गलबहियां मिशन नहीं है, मजबूरियां है. इनकी सच्चाई आपको दूसरे राज्यों में भी दिखाई देगी. नेशनल कॉन्फ्रेंस के नेता और पीडीपी के नेता एक दूसरे को कैसी कैसी गालियां देते हैं. आरजेडी और जेडीयू के लोग कैसे कैसे शब्दों से एक दूसरे को नवाजते थे. देश की जनता ने यह सब करीब से देखा है और देख रही है. इसलिए इनकी नुरा कुश्ती हो या मजबूरी की दोस्ती, इसकी हकीकत 140 करोड़ देशवासियों के सामने आ चुकी है. జాతీయ రాజకీయాల్లో కీలకమైన రెండు ప్రధాన కూటములు నిర్వహించిన సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు దూరంగా నిలిచాయి. ఇటు ఎన్డీఏ మీటింగ్కు, అటు ప్రతిపక్షాల సమావేశానికి సీఎంలు కేసీఆర్, జగన్, మాజీ సీఎం చంద్రబాబు వెళ్లలేదు. నిజానికి ఈ రెండు కూటముల నుంచి వీరికి ఆహ్వానమే అందలేదు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్డీఏ లేదా ఇండియాతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ మౌనంగా ఉండడం చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల కోసమే పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ దారి ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కొచ్చి కేసీఆర్ను కలిశారు. దీంతో బెంగళూరులో జరిగే భేటీకి కేసీఆర్ను పిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ మీటింగ్కు కేసీఆర్ దూరంగానే ఉన్నారు. నిజానికి తెలంగాణలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ బీఆర్ఎస్ ఉన్న కూటమిలో తాము కలవబోమని ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ కారణంతోనే ప్రతిపక్ష కూటమిలోకి కేసీఆర్ను ఆహ్వానించలేదని తెలుస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో ఒంటరి పోరాటానికే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. గత ఎన్నికల సమయంలో తెగదెంపులు చేసుకుంది. ఇక ఏపీలో అధికార వైసీపీ ముందు నుంచి ఒంటరిగానే సాగుతోంది. కానీ కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. నేరుగా పొత్తు పెట్టుకోలేదు. టీడీపీ, వైసీపీ రెండూ కూడా బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నాయి. కానీ తాజాగా నిర్వహించిన రెండు కూటముల సమావేశాలకు దూరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎన్డీఏ సమావేశానికి అటెండ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 42 ఎంపీ సీట్లున్నాయి. ఇంత పెద్ద సంఖ్యను ఏ కూటమి ఇగ్నోర్ చేసే అవకాశం లేదు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తేలాల్సి ఉంది. గతంలో చాలాసార్లు కేంద్రంలో సర్కారు ఏర్పాటులో తెలుగు రాష్ట్రాల ఎంపీ సీట్లు కీలకంగా మారాయి. 2024లో ఏం జరుగుతుందనేది చూడాలి.
ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. కానీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అంటే తొందరగా కొలిక్కొచ్చే అవకాశం లేదు. అసలు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరిగే అవకాశాలు కూడా లేవు అనిపిస్తోంది. రెండు కూటములకు ప్రత్యేకమైన బలాలు బలహీనతలు ఉన్నాయి. దీంతో 2024 ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అనే పోరు ఖాయంగా కనిపిస్తోంది. విపక్షాలు ఇండియా అనే పేరుతో కూటమి కట్టాయి. వాస్తవానికి గతంలోని యూపీఏ కంటే కూడా ఈ కూటమి చాలా బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సైతం ఎన్డీఏను మరింత బలోపేతం చేస్తోంది. చిత్రంగా ఈ రెండు కూటముల సమావేశాలు ఒకే రోజున జరిగాయి. విపక్షాలు బెంగళూరులో సమావేశం కాగా ఎన్డీఏ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇటు 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా అటు 38 ఎన్డీఏ పార్టీలు సమావేశమయ్యాయి. అయితే పోటాపోటీగా బలోపేతం అవుతున్న ఈ కూటముల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనే దానిపై అప్పుడే విశ్లేషణలు జోరందుకున్నాయి. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ బలమైన పార్టీలుగా ఉన్నాయి. మరే పార్టీ ఈ రెండు పార్టీల సరిహద్దులో కూడా లేదు. అయితే ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వంలోనే ఉండగా ప్రస్తుతం ఏర్పాటైన కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు. ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు, ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక సులువుగానే జరిగే అవకాశం ఉంది. కానీ ఇండియా కూటమిలో ఇవే అసలు సవాళ్లుగా మారే అవకాశం ఉంది. అయితే కూటముల అంతర్గతంగా జరిగే విషయాల్ని పక్కన పెడితే ఇరు పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓట్లు, సీట్లను బట్టి ఈ రెండు కూటముల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వీటి ఆధారంగా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటముల గురించి చర్చ జరుగుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 37.36% ఓట్లు సాధించింది. ఇక 543 సీట్లలో బీజేపీ ఒక్కటే 303 సీట్లు గెలిచింది. బీజేపీ మిత్రపక్షాలతో కలిపితే ఎన్డీఏకి 332 సీట్లున్నాయి. ఇక ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం గట్టి ప్రభావమే చూపించింది. ఆ పార్టీకి 19.49% ఓట్లొచ్చాయి. అయితే సీట్ల వరకు వచ్చేసరికే హస్తం పార్టీ డీలా పడింది. కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీనికి తోడు ప్రస్తుతం కూటమి కట్టిన మిగిలిన పార్టీల ఓట్లు కలుపుకున్నప్పటికీ ఒక్క బీజేపీ ఓటు బ్యాంకుకు సమీపంలోనే ఉంటుంది. ఇక సీట్ల విషయంలో ఇండియా కూటమి చాలా వెనకబడింది. మొత్తం పక్షాల సీట్లు కలుపుకున్నా 150 కంటే తక్కువే ఉన్నాయి. ఇది లోక్సభ లెక్కలు కాగా రాజ్యసభ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఎన్డీఏకు రాజ్యసభలో 111 మంది ఎంపీలు ఉండగా ఇండియా కూటమి బలం 70కి అటు ఇటుగానే ఉంది. అయితే రాష్ట్రాల అసెంబ్లీ విషయంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. దేశంలో మొత్తం 4036 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీఏ వద్ద కేవలం 1745 స్థానాలు మాత్రమే ఉండగా ఇండియా కూటమికి 2000కు పైగానే స్థానాలున్నాయి. ఇండియా కూటమికి అసెంబ్లీలో ఉన్న పట్టు పార్లమెంట్లో లేదు. కొంతకాలంగా జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఈ విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. స్థానిక ప్రభుత్వంలో ఒక పార్టీని ఎంచుకుంటున్న ప్రజలు జాతీయ స్థాయిలో మరో పార్టీని ఎంచుకుంటున్నారు. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత కేవలం 6 నెలలకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ వైట్ వాష్ చేసేసింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలొచ్చాయి. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని ఫలితాలు అవి. ఇక ఇండియా కూటమి పార్టీలకు రాష్ట్రాల్లో రాజకీయ వైరుధ్యాలున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ప్రయత్నాలు కూడా అంత ఈజీ కాదు. బెంగాల్లో మమతా వర్సెస్ లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కేరళలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్, యూపీలో ఎస్పీ వర్సెస్ కాంగ్రెస్ సీన్ ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ వైరుధ్యాలున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ త్యాగం చేయాల్సి వస్తే ఆ పార్టీకి ఇబ్బంది కాదా అనే చర్చ కూడా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కాలరాస్తుంది. స్థానిక సంస్థల్లో హింసాకాండ, ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఆడ తృణమూల్ కాంగ్రెస్తో పోరాడుతున్నారు. కానీ అదే సందర్భంగా ఢిల్లీలో మనీష్ సిసోడియా అరెస్టును కాంగ్రెస్ స్వాగతించడమే కాకుండా అసలు మొదలు ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ వెలుగులోకి తెచ్చిందే మేము అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కేరళలో మా సిపిఎం నాయకత్వం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అనేక ఇష్యూస్ లేవనెత్తుతోంది. కానీ బెంగళూరులో వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. అందుకే మల్లికార్జున్ ఖర్గే స్పష్టంగా చెప్పింది ఏంటంటే రాష్ట్రాల స్థాయిలో ఈ రాజకీయ పార్టీలకు కొన్ని విభేదాలు ఉన్నమాట నిజం. కానీ జాతీయ స్థాయిలో ఉన్న అనేక రకాల ఇష్యూస్ పైన, అది ఎకానమీ కావచ్చు, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షను, డెమోక్రసీ, ఇలాంటి అనేక అంశాలపైన మాకు ఏకాభిప్రాయం ఉంది. అందుకే జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్గా ఫామ్ అవుతున్నాం.
రాష్ట్రాల స్థాయిలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, హర్యానా వంటి ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఎప్పటికీ భారతీయ జనతా పార్టీదే ఆధిపత్యం కొనసాగుతోంది. వీటికి తోడు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లను ఇచ్చాయి. పైగా ఈ రాష్ట్రాల నుంచే లోక్సభలో ఎక్కువ సీట్లున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ పట్టుకోల్పోతే కానీ ఇండియా కూటమి అనుకున్న ఫలితం ఆశించడం కష్టం. అయితే యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉంది. బీహార్ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతాయో తెలియాలి. పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమఉజ్జీలుగా పోటీలో ఉన్నాయి. దీనికి తోడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ బాగా పుంజుకుంది. లోక్సభ, అసెంబ్లీ తేడా లేకుండా అక్కడ బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది. వాస్తవానికి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, ఆర్జేడీ, డీఎంకే, ఆప్ వంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉండడం కలిసి వచ్చే అవకాశమని చెప్పొచ్చు. వీరితో పాటు జేఎంఎం, జేడీయూ, జేకేఎన్సీ, పీడీపీ వంటి పార్టీల బలం కూడా ఇండియా కూటమికి మరింత బలం ఇస్తుంది. వీటిని కనుక కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సర్దుబాటు చేయగలిగితే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు చూసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు, ఓట్ల పరంగా వీరి బలం ఎంతైనప్పటికీ ఈ అందరూ ఒకచోట చేరినప్పుడు ఆ ప్రభావం ఓటర్లపై పెద్ద స్థాయిలో ఉంటుందని ఎప్పటినుంచో అంచనాలున్నాయి. వాస్తవానికి ఏ ఎన్నికకైనా కాబోయే నాయకుడు ఎవరనేది చాలా ముఖ్యం. ఇది లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో ఓటములు చవిచూడాల్సి వస్తుంది. ప్రధాని అభ్యర్థి విషయంలో ఎన్డీఏకు ఉన్న క్లారిటీ ఇండియా కూటమికి లేదు. అధికార పార్టీ ఈ విషయాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటే విపక్షాలు బొక్కబోర్లా పడ్డం ఖాయం. ఏ పార్టీ పాలనైనా 10 ఏళ్లంటే వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వం కొంతకాలంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రైతుల ఆందోళన, నిరుద్యోగుల ఆందోళన అధికార పార్టీ మెడలు వంచిందనే చెప్పొచ్చు. వాస్తవానికి బీజేపీ ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ విపక్షాలు సరిగా వాడుకోలేదు. అలా అని ప్రజలు గుర్తించకుండా ఉండరు. ఒకప్పటితో పోల్చుకుంటే బీజేపీ మీద వ్యతిరేకత పెరిగింది. మోడీ పాలనకు 9 ఏళ్లు పూర్తయ్యాయి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలు మరుగున పడ్డాయి. వీటికి తోడు దేశంలో భిన్న వర్గాల మధ్య వివాదాలు పెరిగాయి. నిరుద్యోగం, అధిక ధరలు వంటివి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇండియా కూటమికి ఎన్నికలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సమర్థవంతమైన ప్రచారంతో ప్రజల్ని ఆకట్టుకోగలిగినప్పుడే కూటముల గెలుపోటములు తేలుతాయి. అటు ఎన్డీఏకు కొన్ని అవకాశాలున్నాయి, ఇటు ఇండియా కూటమికి కొన్ని అవకాశాలున్నాయి. అలాగే ఇరు వర్గాల వైపు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ లోపాల్ని సవరించుకుని ఎన్నికల భూమికలో బలంగా ఉంటారో వారిది గెలుపుంటుందని అనేక సందర్భాలు చెప్పాయి. మరి ఎన్డీఏ, ఇండియా కూటముల్లో గెలుపు గుర్రాలు ఎవరంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే. పేరుకి 2 కూటములు కనిపిస్తున్నా ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఇప్పుడు 3వ ప్రత్యామ్నాయం ఆవిర్భవించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇండియా కూటమికి సహజ నేత విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచనప్రాయంగా స్పష్టం చేసింది. అయితే అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు నమ్మదగ్గ సైద్ధాంతిక ఆలోచన మాత్రం ప్రతిపక్షాల వద్ద కరువైంది. పరిపాలన విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సి ఉంటుంది. బలమైన ప్రత్యర్థిగా ఎదగాలంటే భాగస్వామ్య పక్షాలన్నీ తమ బలాలు, బలహీనతలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ప్రాముఖ్యత ఏర్పడింది. గతంలో పాట్నాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాన్ని పక్కనబెడితే ప్రతిపక్షాల సమావేశం సరైన దిశలోనే సాగిందని చెప్పాలి. ప్రతిపక్షాల మీటింగులతో 3 విషయాలైతే స్పష్టమయ్యాయి. మొదటిది, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర పక్షాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు దాదాపుగా లేవు. ప్రతిపక్ష కూటమి ఏదైనా ఏర్పడాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంగానే జరగాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమితో ధీటైన పోటీ సాధ్యం. రానున్న కొన్ని నెలల్లో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగనుంది. రెండోది, విపక్షాల సమావేశానికి హాజరు కాని పార్టీలు ఒక దగ్గర చేరే అవకాశాలు లేకపోవడం. అకాలీదళ్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వంటివి బీజేపీ వైపు మొగ్గుతూ ఉంటే బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ ఏ కూటమిలోనూ చేరే అవకాశాలు లేవు. ప్రతిపక్ష కూటమి కొన్ని పార్టీల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి బీఎస్పీ మంచి ఉదాహరణ. ప్రతిపక్ష కూటమిలో చేరతామంటూనే గతంలో ఈ పార్టీ పార్లమెంట్లో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు కూడా 2 కూటములకు దూరంగా ఉంటామని మాయావతి ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీఎస్పీ మద్దతును కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ 2 రాష్ట్రాల్లోనూ 2018లో బీఎస్పీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుపొందింది. తాము ఒంటరిగానే పోటీలో ఉంటామని బీఎస్పీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ముచ్చటగా 3వ అంశం
భాగస్వాముల విషయంలో కాంగ్రెస్ గతం కంటే ఎక్కువగా కొంత పట్టువిడుపుల ధోరణితో వ్యవహరిస్తుందనేందుకు కొన్ని తార్కాణాలు కనిపిస్తున్నాయి. నాయకత్వం విషయంలో పట్టుబట్టబోమని చెప్పేసింది కాంగ్రెస్. అయితే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఒత్తిడికి గురిచేసి లోక్సభ స్థానాలు తక్కువగా కేటాయించినా ఆ పార్టీ ఇదే విషయానికి కట్టుబడి ఉంటుందా అన్నది చూడాలి. కూటమి ఒక రూపం సంతరించుకున్న తరుణంలో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని సామాజిక సమీకరణలు బీజేపీని దెబ్బతీస్తాయనే అభిప్రాయాలున్నాయి. అయితే అది ఎంత మేరకన్నది ప్రస్తుతానికి అస్పష్టం. 2019లో ఉత్తరప్రదేశ్లో జరిగినట్లుగానే చాలా స్వల్పమైన మార్పే ఉండొచ్చు. 3 ఏళ్ల క్రితం యూపీలో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు రెండూ జట్టు కట్టినా క్షేత్రస్థాయిలోని వైరుధ్యం తగిన లాభాలు ఇవ్వలేకపోయింది. బీజేపీ వేసిన సామాజిక సమీకరణలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా ముందు నిలవలేకపోయాయి. ఒక్కటైతే వాస్తవం, ప్రతిపక్షాలు విడివిడిగా కంటే ఉమ్మడిగా పోటీ చేస్తేనే బీజేపీకి ధీటైన సవాల్ విసరగలవు. మోడీ హఠావో వంటి ఊకదంపుడు పిలుపులతో బీజేపీని గద్దెదించాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇండియా కూటమికి ప్రయోజనం ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇదే సమయంలో మోడీ మాదిరిగా అందరినీ మెప్పించగల నాయకుడు కూడా ప్రతిపక్ష కూటమిలో కనిపించరు. ఇది ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి కల్పిస్తుంది. కూటమి తరపున ఒక నేతను ప్రతిపాదిస్తే అధ్యక్ష తరహా ఎన్నికల రూపు సంతరించుకుంటుంది. గతంలో ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. పేరు చెప్పకుండానే ఎన్నికలకు వెళితే బీజేపీ కాస్త ప్రతిపక్ష కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించొచ్చు. వచ్చే ఎన్నికలు వారసత్వ రాజకీయాలకు, ఈ దేశపు మట్టి మనిషికి మధ్య జరిగేవని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రతిపక్ష కూటమి ఏర్పాటును తక్కువ చేసే ప్రయత్నం చేశారు. తప్ప మోదీని లేకపోతే బీజేపీని ఎదుర్కోలేమని. దీంతో పోలిస్తే ఎన్డీఏ సమావేశం 36 పార్టీలు వచ్చాయన్నా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఈ పార్టీల్లో 9 పార్టీలకు మటుకే 10 స్థానాలు ఉన్నాయి లోక్సభలో, మిగిలిన వాళ్ళందరికీ ఏమి లేవు. కాబట్టి ఇది చాలా కీలకమైన సమావేశం. అక్కడ మోదీ చేసిన ఎదురుదాడి, అంతకుముందు నడ్డా మాట్లాడింది, ఇవన్నీ చూస్తే కూడా బీజేపీ చాలా ఇరకాటంలో, చాలా ఉక్రోషంతో ఉంది ఈ ఐక్యతా సమావేశం మీద అనేది అర్థమవుతుంది. గత 12 నెలల్లో జరిగిన అనేక ఒపీనియన్ పోల్స్, సర్వేలు దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న విషయాన్ని స్పష్టం చేశాయి. చాలా మంది భారతీయులు ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. 2019, 2014లో బీజేపీ వెంట నిలిచిన యువ ఓటర్లు ఇప్పుడు అంత ప్రేమగా ఏమీ లేరు. 2022లో జరిగిన ది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్లో 18 నుంచి 25 ఏళ్ల వారు వేసిన ఓట్లలో బీజేపీ, ఎస్పీల మధ్య అంతరం 1%. 25 ఏళ్లు పైబడ్డ వారిలో 2 పార్టీల మధ్య అంతరం ఎక్కువ. ఈ ఏడాది ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలోనూ చాలామంది ఉద్యోగాల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పనితీరు అంత గొప్పగా ఏమీ లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు 57 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ 29 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికలు మారుతున్న పరిస్థితులకు ప్రబల నిదర్శనం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు రానున్న ఎన్నికలను వీలైనంత వరకు స్థానికాంశాలపై జరిగేలా చూడాల్సి ఉంటుంది. 2024 లోక్సభ ఎన్నికలు ప్రాంతీయ స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి అంశాలపై జరిగితే బీజేపీకి కొంత మెరుగైన అవకాశాలు ఏర్పడతాయి. మత, జాతీయవాద రాజకీయాలతో బీజేపీ జనాలను తన వైపు తిప్పుకోగలగడం దీనికి కారణం. 2019లో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ నుంచి 90% సీట్లను బీజేపీ లాక్కోగలిగింది. యూపీలో బీజేపీ మునుపటి స్థాయిలో సీట్లు సాధించగలిగితే మిగిలిన చోట్ల ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో మెజారిటీకి కూతవేటు దూరంలోకొచ్చేస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున తమ బలాబలాలకు బేరీజు వేసుకుంటూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి జాతీయ పార్టీలు. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కేంద్రంగానే ఉండబోతున్నట్లుగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశాయి రాజకీయ వర్గాలు. మిగిలిన పక్షాలు అటో ఇటో నిలబడి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితికొచ్చాయి. నిజానికి కాంగ్రెస్ బలపడకుంటే ప్రతిపక్ష కూటమి తరపున పెద్దన్న పాత్ర పోషించడానికి బీహార్ ఎంపీ నితీష్ కుమార్ గట్టిగా ప్రయత్నం చేశారు. మరోపక్క కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పెట్టి కేంద్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారే ప్రయత్నాలు కూడా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇక భవిష్యత్తు ప్రతిపక్ష పార్టీ తమదే అన్నంతగా ముందుకెళ్లారు. అయితే రకరకాల సమీకరణాల తర్వాత కర్ణాటక ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారం ఏర్పాటు చేసుకోవడంతో పాటు తెలంగాణలో కూడా బలపడే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్లడంతో మరోసారి కాంగ్రెస్కు అనధికారికంగా అయినా సారథ్య బాధ్యతలు అప్పజెప్పాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్కు వాతావరణం అనుకూలంగా ఉండడంతో మరోసారి కేంద్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి పెద్దన్న పాత్ర అనధికారికంగా కాంగ్రెస్సే వహిస్తుంది. వస్తున్న సర్వే రిపోర్ట్లు కూడా ప్రజలు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అంచనాలు ఉండడంతో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్కు ఆ హోదా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ఎన్డీఏ కూడా తమ పాత మిత్రులతో కొత్తగా స్నేహం చేసే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఏది ఏమైనా 2 సార్లు అధికారంలో ఉండి కొంత అసంతృప్తిని మూటగట్టుకున్న మోడీ సర్కార్ మరోసారి పవర్లోకి రాగలదా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, కొన్ని వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం, మైనారిటీ హక్కుల విషయంలో దూకుడుగా ముందుకెళ్లడం వంటివి ఎన్డీఏకి అడ్డంకిగా మారాయి. అయితే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షాలు బలపడకపోవడం, ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వంటి విషయాలు కొంత కలసి వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరు బలం పెంచుకుంటారు, ఎవరు బలహీనపడతారనేది ఎన్నికల ఫలితాల్ని నిర్ణయించే అంశం కానుంది.